హలో సోషల్ మీడియా పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ దుర్గా యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వ్లాగ్లో అయితే నేను వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ప్రిపరేషన్స్ అండ్ ఆ రోజు ఎలా పూజ చేసుకున్నాం, అది మొత్తం వీడియో అయితే ఈ వ్లాగ్లో నేను మీకు చూపించేస్తాను. సో ముందు రోజే అయితే మార్కెట్కి వెళ్ళి కావాల్సినవన్నీ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ అయితే తెచ్చుకున్నాము. సో అది షూట్ చేయడానికి అస్సలు ఖాళీ లేదండి. మార్కెట్లో ఫుల్ రష్ అనమాట. ఫోన్ తీస్తే జారి పడిపోయేంత, మనం నడవకుండా వాళ్ళే తీసుకెళ్ళేంతమంది జనాలు ఉన్నారు. సో అందుకే అవి తీయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ముందు రోజు నైటే ఈ ప్రిపరేషన్ అంతా చేసుకున్నాను అనమాట. మార్నింగ్ మనం ఫాస్ట్గా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా, ఇంకా అవ్వలేదు టైం అయిపోతుంది అని లేకుండా. సో ఫస్ట్ అయితే పాల వెల్లిని శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసరికి పాల వెల్లికి ఫ్రూట్స్ కడతాం కదా, సో ఆ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను కదా, ఆ ఫ్రూట్స్ అన్నిటినీ కవర్లో నుంచి తీసి నీట్గా వాటర్ వేసి కడిగేసేసి అన్నీ శుభ్రం చేసేసి వాటికి ఇలా థ్రెడ్స్ కట్టుకొని మనకి ప్లేస్లో కట్టుకోవాలో చూసుకొని వెయిట్ అది సరిగా చెక్ చేసుకొని బ్యాలెన్స్డ్గా ఒక ఫ్రూట్ ముందు ఒక ఫ్రూట్ వెనక అట్లా అంతా కట్టేసుకుంటే పాలవెల్లి కూడా చక్కగా ఉంటుంది పడిపోకుండా. సో అట్లా మనమైతే తొడాలు ఉన్న వాటన్నిటికీ ఇట్లా థ్రెడ్ తొడంకి కట్టేశాను అనమాట. సో అవి లేని వాటికి కూడా మనం నీట్గా కట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నాకైతే మా డాడీ నేర్పించారు. ఇలా ఇంత బాగా డెకరేట్ చేస్తారంటే మా డాడీ ఉన్నప్పుడైతే అసలు నా ఫేవరెట్ ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా చెప్పచ్చు అది వినాయక చవితి అని. నాకు చాలా ఇష్టము. సో ఏది వేస్ట్ ఉండదండి దీంట్లో. చక్కగా మనం పెట్టే ఫ్రూట్స్తోని ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు. ఏ ఆకు పెట్టినా హ్యాపీగా స్వీకరిస్తారు. దానికి అన్నిటిలాగా మనకి ఇంత ఖర్చు అవుతుందని లేదు. అన్నీ మనకి దొరికాయి, అన్నీ అందుబాటులో ఉండేవి. అంటే మనకు దొరికిన వాటితో మనం చేసుకోవచ్చు. జస్ట్ గడ్డికే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వినాయకుడు. సో నాకైతే చాలా ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట ఇదే. నాకు సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తాను వినాయక చవితి కోసం నేను. సో నాకు చేతైనంతలో నీట్గా రెడీ చేసుకుంటాను అనమాట. సో ఆ ఫ్రూట్స్ అన్నీ ఇలా కడుతున్నాను. మనకి తొడము ఉన్న వాటికి ఇలా కట్టేశాను కదా, సో తొడము లేని వాటికైతే కింద నుంచి మనం బాల్ మధ్యలో పెట్టినట్టు పెట్టేసేసి కట్టుకోవచ్చు. సో ఇట్లా అయితే మొత్తం రెడీ చేసేసి కొంచెం నా దగ్గర లైట్స్ ఉన్నాయి, సో ఆ లైటింగ్ అదంతా యాడ్ చేసేసి ఇలా రెడీగా పెట్టానన్నమాట. రేపు మార్నింగ్కి పైన ఫ్లవర్స్ అండ్ మా ఇంటికి మామిడాకులు పూలు అన్నీ పెట్టేసేసి బట్టలు బుక్స్ సో అన్నీ మొత్తం సమస్తం ఏర్పాటు చేసేసుకొని ప్రశాంతంగా పడుకున్నాం అనుకో, ఇంకా రేపు పొద్దున్న లేచి చేసుకోవచ్చు. సో అప్పటికే టైం చూస్తున్నారు కదా, 1:12 అయిపోయింది. సో ఇప్పుడు తొందరగా పడుకొని మళ్ళీ మార్నింగే లెగవాలి. 4కి లెగుద్దాం అనుకున్నా, మరి ఏమవుతుందో తెలీదు. సో మార్నింగ్ అయితే 4కి లేవలేకపోయాను, 5:30కి లేచాను. ఫుల్ రెయిన్ అనమాట. సో పత్రి కావాలి కదా, అవి కోసుకురావడానికి అని చెప్పి వెళ్ళాను. నాకు దొరికినన్ని తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ స్నానం చేసేసేసి ప్రసాదాలు రెడీ చేసినాను అనమాట. కుడుములు మోదకాలు అవి అంటారు కదా, అవన్నీ చేశాను. పాల తాలికలు చేశాను. సో నాకు చేతైనన్ని ప్రసాదాలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టామన్నమాట. సో ఇక్కడ నేను మా హస్బెండ్ కలిసి పూజ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ కథ చదువుతున్నాను. మొత్తం పంతులు గారి బాధ్యత అయితే నాదే. పూజ జరిగితే చక్కగా మా ఆయన పూజ చేస్తూ ఉంటారు, నేనేమో చదువుతూ ఉంటాను. సో కథ చదువుతున్నాను అనమాట నేను ఇక్కడ. మంచిగా అంతా డెకరేషన్ అన్నీ చేసుకున్నాము. వినాయక చవితిలో మెయిన్ మనం కథ చదివి ఖచ్చితంగా అక్షంతలు వేసుకోవాలి కదా. అష్టోత్తరము షోడశోపచార పూజలు అన్నీ అయిపోయిన తర్వాత కథ చదువుతున్నాను అనమాట. కథ చదివిన తర్వాత చక్కగా దేవుడి దగ్గర అక్షంతలు పెట్టి స్ఫూర్తిగా దండం పెట్టుకొని ఈ సంవత్సరం అంతా మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరేసుకొని తర్వాత మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో అక్షంతలు వేయించుకున్నాం. మా అత్తయ్య గారితో వేయించుకున్నాం అనమాట మేమిద్దరం. సో అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడుతున్నారు మా వారు. సో అయిపోయిన తర్వాత నైవేద్యం ఆరగింపు చేసేసిన తర్వాత హారతి ఇచ్చేయడమే, అంతే. మా వినాయక చవితి పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. అలా
హ్యాపీగా మా వినాయక చవితి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ మా వినాయకుడి కోసం నేను చేసిన నైవేద్యం అండ్ డెకరేషన్ అనమాట. ఇట్లా చాలా అందంగా, క్యూట్‌గా, నీట్‌గా, స్వీట్‌గా, చిన్నగా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం వినాయక చవితిని. సో, ఇది మా వినాయక చవితి వీడియో. మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా కింద కమెంట్ చేసేసేయండి మర్చిపోకండి. అండ్ మా పూజ ఎలా అనిపించింది, నా డెకరేషన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేసేయండి. ఓకేనా? వినాయక చవితి పూజ అయితే అయిపోయింది వినాయకుడికి. ఇప్పుడు మేము వినాయక చవితి రోజున చాటల నోము అంటారు, అట్లాంటిది ఒక వాయనం ఉంటుంది. సో దానికి గౌరీదేవికి పూజ చేస్తున్నాను అనమాట నేను. అమ్మవారికి వాయనం అవి రెడీ చేసేసిన తర్వాత గౌరీదేవిని చేసుకొని గౌరీదేవికి పూజ చేసి తోరాలు ఉంటాయి కదా వాటికి కూడా పూజ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారికి ఒక వాయనం ఇచ్చి ఒక ముత్తైదుని పిలిచి వాయనం ఇవ్వాలి, కథ చదివి అక్షంతలు వేసుకోవాలన్నమాట మన మీద. సో ఇక్కడ నేనైతే అదే చేస్తున్నాను అనమాట. తోరాలకి వాటికి పూజ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టేసేసి చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని హారతి ఇచ్చేయాలన్నమాట. అమ్మవారికి ఒక తోరణం కడతారు, మనకొకటి ఎదురు వాయనం తీసుకోవడానికి వస్తారు కదా వాళ్ళ కోసం ఒకటి అనమాట. సో ఇక్కడ అది అయిపోయింది. నేను ఇంకా హారతి ఇచ్చేసేసి ఈ పూజ కూడా అయిపోయింది. ఇంకా ముత్తైదు కోసం వెయిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూస్తున్నారు కదా గౌరీదేవి అమ్మవారు అనమాట. ఇట్లా వాయనం ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకుంటారు. ఇటు సైడ్ పెట్టిందేమో అమ్మవారికి, అక్కడ పెట్టిందేమో ముత్తైదుకి ఇస్తామన్నమాట. ఈ పూజ కూడా డన్, అన్ని చక్కగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అయిపోయినాయి అనమాట.
వాయనం అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్ ఏంటి, ప్రసాదాలు టేస్ట్ చేయడం. సో అన్ని ప్రసాదాలు తీసుకొచ్చి నా ముందు పెట్టుకొని అయితే నేను రెడీ అయిపోయాను టేస్ట్ చేయడానికి. ఫస్ట్ అయితే స్వీట్తో స్టార్ట్ చేద్దాం. పాల తాలికలు చేశాననమాట. సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. స్వీట్ బాగా సరిపోయింది, అన్నీ బాగున్నాయి, సూపర్ ఉంది. సో ఇవన్నీ ప్రసాదాలు నేనే తింటానమాట ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసరికి మనం కుడుములు, మోదకాలు అట్లా 5 టైప్స్ చేసాం కదా. సో దాంట్లో మోదకం షేప్లో ఉన్నదైతే తింటున్నాను. బాగుంది. ఇంకొంచెం బెల్లం వేసి ఉంటే ఇంకా తీయగా బాగుండేది. మంచిగా కుక్ అయినాయి అవి, మంచి గీ ఫ్లేవర్ అవన్నీ వస్తుందన్నమాట. టేస్ట్ బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శనగలు పెట్టాం కదా మనం, వైట్ కలర్వి పెద్దవి. సో తింటుంటే కింద పడిపోయిందనమాట. వీడియో కోసం షో చేస్తే అలానే ఉంటుంది. సో అది కూడా అయిపోయిన తర్వాత ఇంకొక ఫేవరెట్ పులిహోర. సో పులిహోర కూడా అన్నీ సరిపోయినాయి. నిమ్మకాయ పులిహోర చేశానమాట. టేస్ట్ బాగుంది. మనం వెయిట్ చేస్తాం కానీ అన్నీ తినలేము. నెక్స్ట్ గణేశుడికి ఫేవరెట్ అయిన ఉండ్రాళ్ళు, అందులో కూడా అన్నీ సరిపోయినాయి. మనం పూజకి ముందు ప్రసాదం పెట్టేటప్పుడు టేస్ట్ ఏం చూడం కదా. సో కానీ అన్నీ సరిపోయినాయి. కొంచెం కుడుముల్లో కొంచెం బెల్లం ఎక్కువ వేసుంటే సరిపోతుంది. అది మార్నింగ్ పూజ, వాయనం, ప్రసాదం స్టోరీస్ అయితే అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ కూడా చక్కగా దీపారాధన చేసేసేసి వినాయకుడిని కదపాలి కదా, కొంచెం కదిపేసిన తర్వాత వినాయకుడికి కొంచెం అరటిపళ్ళు నైవేద్యం పెట్టి మళ్ళీ హారతి ఇచ్చేసేసి ఈవినింగ్ పూజ కూడా అట్లా మంచిగా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈవినింగ్ మా ఇంటి దగ్గర, మా ఊర్లో అండ్ సరౌండింగ్స్లో ఉన్న వినాయకుడి బొమ్మలు పెడతారు కదా పందిర్లు, అన్నీ చూడడానికి అయితే వెళ్ళాను. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. సో ఎస్ గైస్, ఇది ఈ సంవత్సరం మా వినాయక చవితి సెలబ్రేషన్స్, పూజ అండ్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.